సామాన్య దాదాపు 7 మందికి పైసలు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి మనకు దురదృష్టశాతం ఏంటంటే తప్పు అర్థం చేసుకోవద్దు, యాక్సిడెంట్ కాలేదు. ఇక మనకు ఓన్లీ మనం నార్మల్ డెత్ వాళ్ళకి పైసలు ఇప్పించినాము, డెలివరీ వాళ్ళకి పైసలు ఇప్పించినాము, మరియు అదేవిధంగా మ్యారేజ్ వాళ్ళకి మనం ఇప్పలేదు. కాబట్టి దయచేసి కార్డు తీసుకుంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్తాను. మీకు తెలుసు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన 6 లక్షల రూపాయలు ఏమైనా ప్రమాదశాత్తు చనిపోతే 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. మీకు ఎట్లా 20,000 వచ్చినా మీకు ఎట్లా ఇప్పించినాం 6 లక్షల రూపాయలు మీకే వస్తాయి, మీ అకౌంట్లోనే వస్తాయి, ఎవరి చేతికి ఇయ్యరు. ఏది రోడ్డు మీద వెళ్ళినా కానీ యాక్సిడెంట్ కానీ పని మీద పడితేనే ఒక డౌట్, పని మీద కాదన్నా ఎలాంటి ప్రాబ్లం సడన్లీ అంటే రోడ్డు మీద పోతుండే కారు గుద్దినా, బస్సు గుద్దినా, నిలబడుతుంటే మరణ గుద్దినా ఏదైనా సరే సడన్లీ యాక్సిడెంట్కి 6 లక్షల రూపాయలు వస్తాయి. మరియు పెళ్లికి 20,000 వస్తాయి. దానికి ఓన్లీ మీరు మన పెళ్లి పత్రిక పెడితే చాలు 20,000 రూపాయలు మీ బిడ్డకు వస్తాయి. నీకు కార్డు ఉంటే నీ బిడ్డకు కార్డు ఉండే అవసరం లేదు, నీ కార్డుతో 20,000 వస్తాయి. అక్కడ మళ్ళా నీ కార్డుతో 10,000 రూపాయలు వస్తాయి, 20,000 మ్యారేజ్ కూడా వస్తాయి, డెలివరీకి వస్తాయి, దానికి వస్తాయి. మరియు సహజంగా చనిపోతే అటెండ్ కానీ రోగ ప్రాబ్లంగా చనిపోతే వాళ్ళకు 60,000 రూపాయలు వస్తాయి. దాన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇస్తాం. మొత్తం 80,000 రూపాయలు వస్తాం. కాబట్టి దయచేసి మీకు మరీ చెప్తున్నాము. మళ్ళీ దాదాపుగా సామాన్య ఏరియాలో అందరికీ దాన్ని ఇప్పించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే చేయించుకోవాలనుకున్న సామాన్య అంత పవిత్ర మంచి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది మీకోసము. కాబట్టి సామాన్యాన్ని కన్సల్ట్ చేసి అతనికి ఆధార్ కార్డు 2 ఫోటోలు ఇస్తే కార్డు మేము చేపించడానికి మేము ఉన్నాం. మాకు ఫ్రీగా మీకు సర్వీస్ చేయడానికి ఉన్నాం. కాబట్టి మీరు మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కాబట్టి ఇప్పుడు గతంలో మీకు 4 నెలల తర్వాత పరిచయం అయిన ఇప్పటికి నేను పైసలు ఇప్పించినా మీకు చూపెట్టిన మనుషులు కూడా. కాబట్టి అప్లోడ్ తీసేసి కార్డు చూపించుకోండి దయచేసి. ఇప్పుడు మనం ఇంతకుముందు చేపించిన కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళకి పేరు చెప్తాం. లేట్ అయిపోయింది, జీవన గారు వేరే దగ్గర టీజీలో రాలేదు. కాబట్టి మీరు మా యొక్క సంకల్పన మా భవన నిర్మాణ కార్మిక సంఘం అండగా మీకు ఉంటుంది. కాబట్టి మేము మీకు మా లక్ష్యం ఒకటి, ప్రతి కార్మికుడు